హాయ్ అండి. ఆదివారం అయితే అందరూ మంచి టిఫిన్ చేసుకొని తినాలని అనిపిస్తుంది కదా. అయితే ఈ ఆదివారం మాత్రం ఈ టిఫిన్ అయితే చేసుకొని తినండి. అదేనండి మినపగారెలు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మీకు గన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మినపగారెల కోసం మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ అయితే నేను ఉద్దిపప్పు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఉద్దిపప్పు అయితే మనకు మంచి క్వాలిటీ ఉద్దిపప్పు తీసుకుంటే మనకు గారెలు కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం శుభ్రం చేసేసుకొని ఈ బౌల్ నిండుకు మనం నీళ్ళు అయితే పోసి పెట్టుకొని 4-5 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. చిన్న ముక్కలు ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఒక 3-4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అట్లా ఇప్పుడు మనం ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ వేయకుండా మనం స్మూత్గా వచ్చేటట్టు మెత్తగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం స్మూత్గా చాలా మెత్తగా మనం పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ కానీ మిరియాలు అనుకున్నాం కదండి, మిరియాల పొడి కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి. మిరియాల పొడి అవసరం లేని వాళ్ళకు ముందుగానే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 10-15 మిరియాలు వేసుకుంటే సరిపోతుంది మిక్సీలో. ఇప్పుడు అంతా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అయితే ఇలా స్మూత్గా రావాలి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క గారె ఇప్పుడు ఇట్లా పేపర్ మీద కానీ లేకపోతే అరటాక్ మీద కానీ వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ మినపగారెలు అయితే అల్లం పచ్చడికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. అట్లే మనం కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ అన్నిటితో బాగుంటాయి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.